మీ స్టాండ్ ఏంటి? ఆనందము ఆవేదన మాకెందుకు సార్? పవన్ కళ్యాణ్ గారి గురించి మాకు తెలిసింది. ఆయన పరిణతి లేని రాజకీయ నాయకుడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు. ఇవాళ మాట్లాడింది రేపు మర్చిపోయేటటువంటి తత్వం పవన్ కళ్యాణ్ గారిది. కాబట్టి దాంట్లో పెద్దగా మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం కదా పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన తత్వం గురించి, ఆయన విధానాల గురించి. మాకేం దీంట్లో ఎటువంటి ఇదేం లేదు. అయితే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. అందరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి మా వంశీ గారు, అదేవిధంగా మేడం రజనీ గారు మాట్లాడుతూ దిష్టి ఏం పెద్ద పదం కాదే, దిష్టి పెద్ద విషయం కాదు అంటున్నారు. దిష్టి అన్నది చెడు పదం కాకపోతే దిష్టి తీయించుకోమని ఎందుకంటారు? మంచిదైతే దిష్టిని ఉంచుకోవచ్చు కదా. నరదిష్టి లాంటివి తగిలింది, నేను దీనికి పరిహారణ పూజలు చేస్తాము, దీనికి దేవుడికి పూజిస్తాము అంటారు నరదిష్టి తగిలింది అంటే. మరి దిష్టి మంచిదైతే ఆ దిష్టిని అలానే ఉంచుకోవచ్చు కదా. వీళ్ళకి మంచి పదం అయితే అది దోషమైనా కూడా దాన్ని మంచిదే అంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారి మాటలని వీళ్ళు సపోర్ట్ చేయాలి కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారు తప్ప వేరే. వాస్తవానికి దిష్టి అన్నది అత్యంత చెడు పదం, దోషము, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆ రకమైనటువంటి మాటలు మంచి పద్ధతి కాదు. రెండో విషయం, తెలంగాణ వాదులు ఆంధ్రాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు, ఇంక్లూడింగ్ తెలుగుదేశం, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ, ఇంక్లూడింగ్ ఆల్ కమ్యూనిస్టులు ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఏం మాట్లాడినా 100కి 99% వరకు ఖండించాం. తెలంగాణ వాళ్ళు ఏదన్నా ఆంధ్రాని అన్నప్పుడు అది రాజకీయంగా దుమారం లేగినా, లేదా సామాజిక అంశాలైనా, లేదంటే ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించి ఏ మాటన్నా, మీరు అన్నట్టు బిర్యానీ గురించి మాట్లాడితే కూడా ఆంధ్రాలో అనేక మంది రెస్పాండ్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయ్యారా సార్ రెస్పాండ్? అయ్యాం. నేను ఒక విషయం చెప్తున్నాను బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ వైసీపీనా ఇంకోటే కాదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా మిగతా వాటికి విరుద్ధం. అంటే మీరు వైసీపీనా టీడీపీగా కాదు, మేము ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా లేకపోతే ఏదో చెప్పబోతున్నట్టు నాకు అనిపిస్తుంది ట్రై చేస్తున్నారు. మీ రాష్ట్రానికి చెందినటువంటి మీ డిప్యూటీ సీఎం మీద ఇష్టానుసారంగా పక్క రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతుంటే మీరు వాళ్ళ వైపు మాట్లాడుతూ ఉన్నారు. ఒక విషయం బ్రహ్మనాయుడు గారు, ఒక చిన్న విషయం, పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎంఏ, ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎంఏ కాదన్నట్ల ఎవరు. ఆంధ్ర డిప్యూటీ సీఎం ఇప్పటికీ రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంతో అనేక సత్సంబంధాలు కలిగి ఉన్నారు. వారి నివాసం అక్కడే ఉంది, వారి పార్టీ కార్యాలయం అక్కడే ఉంది. అదే విధంగా తెలంగాణతో ఇప్పటికీ ఆయన అనేక లాభాలను, ప్రయోజనాలు పొందుతున్నారు. లోటస్ పాండ్ ఏమన్నా అడుగుతున్నారు రజనీ గారు, లోటస్ పాండ్ బుల్డోజర్ తో తెచ్చుకొని తాడేపల్లిలో పెట్టుకున్నారేంటి? ఒక నిమిషం, పూర్తి చేసిన తర్వాత మాట్లాడండి మేడం, మీకు ఇబ్బంది లేదు. పూర్తి చేయను, ఇంకా నేను నా వివరణ ఇవ్వట్లా. ఒక నిమిషం ఉండండి. నేను ఒక విషయం చెప్తున్నా బ్రహ్మనాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇతర రాజకీయ పార్టీ నాయకులుగా కాకుండా తెలంగాణతో ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ తెలంగాణతో ఇప్పటికీ ఆయన అక్కడే ఉండి అక్కడే ఆ ప్రయోజనాలను పొందుతున్నారు. వాస్తవం ఇది. ఎందుకు ఉద్ధరిస్తున్నారు మీరు? మేడం ఒక్క నిమిషం. ఇక్కడ మీరు సురేష్ గారు, మేడం మీరు మాట్లాడేది మీకు ఏమైనా తలకాయ బుర్రుందా? జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారా? తలకాయ ఉండి మాట్లాడుతున్నారు. ఒక అడ్వకేట్ గా ఉన్నారు మీరు. అక్కడ ఎందుకు ఉండాలి? అక్కడ వాళ్ళని ఎందుకు ఉద్ధరించాలి? అక్కడ ఎందుకు ఉద్ధరించాలి? మనం ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం కదా, ఇక్కడ ఉండొచ్చు కదా. బెంగళూరుతో ఏం పని? ఒక్క నిమిషం అండి. ఆయన మరి బెంగళూరు గురించి, కర్ణాటక గురించి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టలేదు మేడం. వాళ్ళని దిష్టి తీస్తున్నారని దయచేసి ఆగాలి. ఎక్కడైనా ఉండొచ్చు కదా, ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు కదా, అది వాళ్ళ స్వేచ్ఛ కదా. ఎందుకు మీకు ఇంత ఆత్రం? మేడం దయచేసి ఒక్క నిమిషం దయచేసి మీరు ఆగండి. సురేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కి పరిమితమా లేకపోతే జాతీయ పార్టీనా, తెలంగాణలో కూడా ఉందా? బ్రహ్మనాయుడు గారు, నేను అడిగింది సంక్షేమం కోసం దేశంలో, నేను చెప్పేది రండి, ప్రజా సంక్షేమం కోసం దేశంలో ఎటువంటి కార్యక్రమం చేయడానికైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సిద్ధంగా ఉంటుంది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తల దూర్చదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసిన ముమ్మాటికి తప్పనేది మీరు అంగీకరించట్లా. ఎందుకు అంగీకరించరు? ఆయన మాట్లాడింది ఎన్నో వ్యక్తికి సంబంధించి మాట్లాడుంటే దాన్ని మేము సమర్థించుట. పలానా హైదరాబాద్ లో పలానా పుల్లయ్య, పలానా ఎల్లయ్య ఇట్లా కొబ్బరి చెట్ల గురించి, కోనసీమ గురించి మాట్లాడాడంటే ఆ ఎల్లయ్యకి సంబంధం, ఆ పుల్లయ్యకి సంబంధం. తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఆపాదిస్తాడు ఆయన? తెలంగాణ రాష్ట్రం దృష్టి పెడుతుందా?
ఇది తప్పు కాదా? తెలంగాణ రాష్ట్ర కాదు, మీరేంటి తెలంగాణ వైపు మాట్లాడుతున్నారేంటి? నాకు అర్థం అవట్లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషమా లేకపోతే ఆంధ్రప్రదేశ్ మీద ద్వేషమా? సరే, మంచో చెడో రాష్ట్రాలు విభజన జరిగాయి, అయితే మీ వాయిస్ కానీ లేకపోతే మీ వివరణ కానీ ఇక్కడ ఒక ద్వేషపూరితమైనటువంటి వాతావరణం కనపడతా ఉంది. తెలంగాణ ఎందుకు అనాలనే మాట తెలంగాణ వాళ్ళు అనాలి, మీరెందుకు అంటున్నారు? మీరెందుకు బాధపడుతున్నారు? బ్రహ్మనాయుడు గారు ద్వేషాన్ని రగిల్చింది పవన్ కళ్యాణ్ గారు. ఈ కరెక్ట్ ఫెయిర్ గా లేదు మీరు మాట్లాడేది. మీరు తెలంగాణ వాళ్ళని మేము తెలంగాణని సమర్థిస్తున్నామని మీరు మాట్లాడుతున్నారు. తెలంగాణ కాదు, ఇక్కడ జరిగిన అంశం పట్ల వివరణిస్తున్నాం. జరిగినటువంటి అంశం ఏంది? పవన్ కళ్యాణ్ గారు పక్క రాష్ట్రం వాళ్ళని రంగా అన్నారు. ఇరు రాష్ట్రాలు సహృద్వైనటువంటి భావంతో ఉండాలా, అదే లేఖ విడుదల చేశారు ఈరోజు జనసేన వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఇంత గందరగోళం జరుగుతుంటే కనీసం ఆయన క్షమాపణలు చెప్పకపోయాడు, వివరణ ఇచ్చేదానికి కూడా ముందుకు రాడా? ఓకే, దయచేసి ఆగాలి. కృష్ణాలి గారు ఉన్నారు. ఒక విషయం బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ మీరు ఒక విషయం పూర్తిగా ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి పరిణతికి సంబంధించినటువంటి అంశం. ఆయన పరిణతి లేకుండా మాట్లాడాడు కాబట్టి ఆయన దీనికి వివరణ అన్నా ఇవాళ క్షమాపణ చెప్పకపోతే ఆయన వ్యక్తిగత అంశం. కనీసం వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సినీ నటుడిగా, ఒక పౌరుడిగా ఆయన మీద ఉంది. వివరణ ఇవ్వాల్సిందే. రెండో అంశం, ఇందాక సోదరి రజనీ గారు మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్రంలో ఎగిరినటువంటి జెండా ఈ రోజు రాష్ట్రానికి అండంగా ఉంది. తెలంగాణలో ఎగిరిన జెండా రాష్ట్రానికి కాదు, తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది. రజనీ గారు గుర్తుపెట్టుకోండి. రైట్, కృష్ణాలి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి కృష్ణాలి గారు. బ్రహ్మనాయుడు గారు నమస్తే.